మార్నింగ్ ఎవరిబడి. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏపీ అండ్ టిఎస్ నవోదయ టెస్ట్ 2016 టీ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్. ఇందులోని అర్థమెటిక్ విభాగం నుంచి మనం క్షుణ్ణంగా నేర్చుకుందామా? లెట్స్ వెల్కమ్. 51 sum. Which one of the following fractions has a value that is different from others? ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అని 4 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్రాక్షన్స్ కూడా 3 వాల్యూస్ ఒకేలా ఉంటాయి, ఒక వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉంటుంది కనిపెట్టాలి. చూడండి, ఇది తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ 1 3 3 9, 9 + 1 10. దీన్ని అపక్షమాభిన్నంగా మార్చు 10/3. ఇది ఆల్రెడీ 10/3 ఉంది. ఇక్కడ చూడండి, దీన్ని తీసుకుంటే 2 3 6, 2 4 20. ఇది కూడా 10/3 ఉంది. అది తీసుకుంటే 10 3 30, 31 31, 31/10. చూసారుగా, ఆప్షన్ 1 10/3, ఆప్షన్ 2 10/3, ఆప్షన్ 3 10/3. ఇది మాత్రం 31/10 ఉంది. ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. ఓకే, 52nd sum. వాట్ ఈస్ అట్ స్టార్ ప్లేస్? ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ 96, 12, 16, 28, 8, 7, 56, స్టార్ 8. ఇక్కడ చూడండి, స్టార్ ఉంది కదా, ఆ స్టార్ ప్లేస్ లో ఏ నెంబర్ రావచ్చు అడిగారు. ఇది ఏ విధంగా చేయాలి చూద్దాం. ఫస్ట్ చూడండి, 96, 12, 16 ఉంది. ఇక్కడ 16 ఉంది కదా, 16లో 90 ఎంత పోతుంది? 16 96 కదా. ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6ని డబుల్ చేయండి. 6 12. ఆ విధంగా ఇక్కడ 12 వచ్చింది. అలాగే ఈ వాల్యూ తీసుకున్నట్లయితే ఈ వాల్యూ ఎలా వేస్తారో చూడండి. ఇక్కడ 28 7 ఎంత సరిపోతుంది? 7 4 28. ఇక్కడ 4 ఉంది కదా, 4 డబుల్ చేయండి. 4 2 8 వచ్చినాయి. సరిపోయిందా? అలాగే ఇక్కడ చూడండి, 8లో 52 ఎంత సరిపోతుంది? 8 7 56. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7ని డబల్ చేద్దాం. 7 2 14. సో ఇక్కడ ఎంత రావచ్చు? స్టార్ ప్లేస్ లో 14 వస్తుంది. ఓకే, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 53rd sum. ఒక పార్క్ లోని కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అని చూద్దాం. అవి బనియన్ ట్రీస్ అంటే మర్రి చెట్లు, నీమ్ ట్రీస్ అంటే వేప చెట్లు, మ్యాంగో ట్రీస్ మామిడి చెట్లు ఉన్నాయి. అలాగే అశోక చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్కొక్క పిక్చర్ చూసారు కదా, ఈచ్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 8 ట్రీస్. ఒక్కొక్కది ఎంత చూపిస్తుంది? ఒక బొమ్మ 8 చెట్లకు సమానం. ఆ విధంగా ఉంటే మొత్తం చెట్లు 144 చెట్లు. అయితే ఇవన్నీ పోను మిగిలిన అశోక చెట్లు. ఈ అశోక చెట్లు ఎన్నో మనం చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ బనియన్ ట్రీస్, నీమ్ ట్రీస్, మ్యాంగో ట్రీస్ కలిపి ఎన్ని ఉన్నాయి లెక్క. ఎక్కడదమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మొత్తం ఈ 3 రకాల చెట్లు కలిపి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. కాబట్టి 12 ఇంటూ ఈచ్ ఫిగర్ ఇస్ ఈక్వల్ 8 ట్రీస్. 8 ట్రీస్ కాబట్టి 12లో 96. మొత్తం చెట్లన్నీ 144. దీని నుంచి ఈ 96 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 48. ఈ 48 ఏంటి? అశోక చెట్లు అన్నమాట. సో మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే, 54th sum. When the odd numbers from 1 to 99 are added up like 1 + 3 + 5 + 7 + etc. 99, then what is the units place? అంటే ఇవన్నీ ఏ నెంబర్స్? ఇవి ఆడ్ నెంబర్స్. 1 నుంచి 99 దాకా ఉన్న ఆడ్ నెంబర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ 190 తీసుకున్నాం ఫస్ట్, అంటే 1 to 100 నెంబర్స్. 1 to 100 నెంబర్స్లోని ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. ఎందుకంటే మొత్తం 100 న్యాచురల్ నెంబర్స్లోని సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి, సగం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అంటే అప్ టు 99 ఎన్ని ఆడ్ నెంబర్స్? 50 ఆడ్ నెంబర్స్ మాత్రమే. అంటే ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. అంటే ఏమవుతుంది ఇక్కడ? దీనికి ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్న సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n స్క్వేర్ అంటే n ఇంటూ n. ఆ విధంగా ఏమవుతుంది ఇక్కడ? 50 ఇంటూ 50 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 2500 అవుతుంది. చివరి యూనిట్ ప్లేస్ ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది. అదే ఇక్కడ వాట్ ఈస్ ఇన్ యూనిట్ ప్లేస్? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 55 using the digits 0, 1, 2, 3, 4 only once. The difference between the greatest and smallest for each number. అంటే ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4 వేరే సంఖ్యలు ఇచ్చారు. ఈ అంకీలన్నీ ఉపయోగించి రాస్తే 5 అంకెల చిన్న సంఖ్య 5 అంకెల పెద్ద సంఖ్యల మధ్య తేడా కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాస్తాం. G for greatest. గ్రేటెస్ట్ ఎలా వస్తుంది? ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, అంటే అవరోహణ క్రమంలో రాయాలి. రాద్దాం. పెద్ద నెంబర్ అంటే ఇక్కడ 4, 3, 2, 1, 0. అలాగే లీస్ట్ నెంబర్ రాయాలి. లీస్ట్ ఎలా వస్తుంది? మామూలుగా అయితే ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. 0, 1, 2, 3, 4 రాయాలి. కానీ 0తో ఏ సంఖ్య స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయినా దానికి విలువ ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే 0 కాబట్టి చిన్న నెంబర్ ఎంత? 1 కదా. ఆ 1 ఇక్కడ పెట్టుకుని వెంటనే 0 పెట్టుకోవాలి. దీనికి డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ సుమారు 4 పోతుంది కాబట్టి 10 4 పోతే 6. ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్ తెచ్చుకోవాలి. 10 3 పోతే 7. అప్ చేసిన 11 ఉంటుంది. 1 ఉంటుంది. అప్ చేసిన 11 అవుతుంది. 11 2 పోతే 9. ఇక్కడ ఎంత ఉంది? అప్ చేసాం కాబట్టి 2. ఇక్కడ ఎంత వస్తుంది? 3. 32,976 ఆన్సర్. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 56 sum HCF of 2 co-prime numbers is always equal to ఏవైనా రెండు పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నేను 4, 9 తీసుకున్నాను. ఈ 4కి 9 కూడా రెండు కూడా ఒకటో ఎక్కలోనే పోతున్నాయి, దేనిలోని పోవచ్చు. ఎందుకు? ఈ రెండు co-prime numbers కాబట్టి వీటి HCF ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే ఇంకో రెండు తీసుకున్నాను. 16, 25 తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు కూడా ఒకటే ఎక్కలో పోతున్నాయి, దేనిలో పోవట్లేదు. ఎందుకు? రెండు co-prime numbers కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? ఏవైనా రెండు పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా ఎల్లప్పుడూ ఒకటి సమానము. HCF of 2 co-prime numbers is always equal to 1. మనకి ఆప్షన్ 2 అవుతుంది. చూడండి. 57 sum LCM of 60 and 90. 60కి 90కి LCM కట్టాలి. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎప్పుడైనా LCM కట్టాలి డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా చేయొచ్చు. ఎలా అంటే 60 and 90. ఇందులో పెద్ద నెంబర్ ఏది? 90. 90 60కి మల్టిపుల్ అవుతుందా? అవ్వడం లేదు. అప్పుడు ఏం చేయాలి? 90 టేబుల్ చూస్తుంది. 91 జా 90. 90 60లో పోవడం లేదు. 92 జా 180. 180 60లో పోతుంది. ఎన్నిసార్లు? 62 జా 180. కాబట్టి అప్పుడు LCM ఎంత అవుతుంది? 180 అవుతుంది. మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే సారీ చిల్డ్రన్, 62 జా కాదు, 63 జా 180. ఓకే. 58 sum. The smallest composite number
which can be written as the product of the 4 different prime numbers. చూడండి ఇక్కడ కింద 4 నెంబర్లు ఉన్నాయి. ఈ 4 నెంబర్లోని ఏ నెంబర్ని 4 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయొచ్చు. ఏ సంఖ్యని 4 విభిన్న ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు. చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏవి? 2, 3, 5, 7. ఈ 4 మల్టిప్లై చేసి చూద్దాం. చేస్తే 2, 3, 6, 6, 5, 30, 37, 210. మనకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ అవ్వచ్చు అని చెప్పాను. ఎందుకు చెప్పాను? 4 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. అందులో లీస్ట్ అడిగాడు, స్మాలెస్ట్ కంప్లీట్ నెంబర్ అడిగాడు కాబట్టి అందుకే నేను లీస్ట్ తీసుకున్నాను. 759, 115 డౌన్ ఎందుకు తీసుకోలేదు? రెండు పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ 210 కాబట్టి తీసుకున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏంటి డౌట్? అదేంటి 210 30 చిన్నది కదా, 30 తీసుకోవచ్చు కదా. 30 రాసుకుందాం. 30ని ఎలా రాస్తాము చూడండి. 2 15 30, 3 5 15. 30 ఏం రాయొచ్చు? 30 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ మాత్రం వచ్చినాయి. ఇక్కడ అడిగింది 4 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 4 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి తీసుకున్నాం. అందుకు అర్థమైందా? 59 sum. What should be added in 32.67 to get 60.5? ఇక్కడ చూడండి, 32.67 అనే నెంబర్కి ఎంత కలిపితే 60.5 వస్తుంది. ఎంత కలిపితే అన్నారు కాబట్టి ఈ టోటల్ నుంచి ఏం చేయాలి? ఈ నెంబర్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200, 2కి ఎంత కలిపితే 5 వస్తుంది అన్నారు అనుకోండి. ఎంత కలిపి వస్తుంది? 3 కలిపితే వస్తుంది. అది ఎలా వచ్చింది? 5 - 3 = 2 కాబట్టి. అలాగే 32.67కి ఎంత కలిపితే 60.5 వస్తుంది. ఇక్కడ కూడా ఏం చేయాలి? 60.5 నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, 60.5 దీని పాయింట్ వేసుకొని తీసివేయాలి. 32.67 పెట్టాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ చూడండి 0 7 పోవాలి కాబట్టి అప్ చేసుకుంటాం. 10 7 పోతే 3. ఇక ఎంత ఉంది? 4 ఉంది. మరి అప్ చేసుకుంటాం. 14 నుంచి 6 పోతే ఎంత? 8. ఇక్కడ బారో చేసాం కాబట్టి ఎంత ఉంటుంది? ఇక్కడ 9. 9లో 2 పోతే 7. 6 3 పోతే 37.83 ఆన్సర్. ఓకే చిల్డ్రన్, చూడండి ఇక్కడ మనం బారో చేసాం కాబట్టి 5 ఉంటుంది. 5 3 పోతే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు అంత ఆన్సర్ ఎంత? 27.83 ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే, 60th sum. 5 ml of milk is added to every 20 ml water to make a cup of tea. The percentage of milk in a cup of tea. Option 1 5%, option 2 15%, option 3 20%, option 4 25%. అంటే ఒక కప్పు టీ కలపడం కోసం ఏం చేస్తారు? 20 ml వాటర్, 20 ml వాటర్లో 5 ml మిల్క్ కలిపారు. మొత్తం టీ ఎంత అవుతుంది? 25 ml అవుతుంది. అయితే ఇది అడిగింది దగ్గర ద పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ఏ కప్ ఆఫ్ టీ. ఈ కప్ ఆఫ్ టీలో మిల్క్ పర్సెంటేజ్ అడిగారు. అప్పుడు ఏం చేయాలి? పైన మిల్క్ పర్సెంటేజ్ వేయాలి. ఎంతో 5 ml మిల్క్. టోటల్ కప్ ఆఫ్ టీ కాబట్టి టీ కింద వేయాలి. ఓకేనా? 25లో 5 ఎంత? శాతం అడిగారు కాబట్టి ఏం చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. 25 1లో 24, 5 4 20%. సో మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 61 sum. A child was sold at 20% profit for 2,400 rupees. What is the cost price of child? ఒక చైర్ కుర్చీని 20% లాభంతో 2,400 రూపాయలు అమ్మారు. అయితే ఆ చైర్ని ఎంత కొనవచ్చు అని అడిగారు. ఇక మనకి వాట్ ఈస్ గివెన్ దేర్? ఏమి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ఎస్పీ ఇచ్చారు, అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. ఎంత ఇచ్చారు? అమ్మిన వెల
400 rupees. Next to gain percent. So profit percent, G is equal to 20%. Now we have to find out the cost price. Cost price formula will be SP into 100 by 100 plus gain percent. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. SP వాల్యూ ఎంత? 2400. 100 by 100 plus 20. Isn't it? Next, 2400 into 100 by 120. So 0 zeros cancel. 12 1 ja 12 2 ja 24 అంటే 20. 20 into 100 ఎంత? 2000 rupees. అంటే ఆ చైన్ ఎంత కొనొచ్చు? 2000 రూపాయలు కొనొచ్చు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 62nd sum. On what sum of money will the simple interest at 8% per annum for 2 years and 8 months be 960 rupees? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎంత సొమ్ముకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత సొమ్ముకి 8% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల 8 నెలలకు 900 రూపాయలు బారు వడ్డీ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ లెక్కలో ఏమి ఇచ్చారు ఏ వడ్డీగా కలుపుకోవాలి. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఫస్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. R is equal to 8% per annum. అలాగే టైం ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారు? 2 years 8 months. 2 years 8 months. నెక్స్ట్ ఏం ఇచ్చారు ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ 960 ఇచ్చారు. అంటే I is equal to 960. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే టైం ఇయర్స్లోనే ఉండాలి, నెలల్లో ఉండకూడదు. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మనం ఏం చేయాలి? నెలల్ని సంవత్సరాలకు మార్చాలి. ఎలా మార్చాలి? 12తో డివైడ్ చేయాలి. అది చేద్దాం. 2 8 months కాబట్టి 8/12. దీన్ని సింప్లిఫై చేస్తే 4 నెలలు 8, 4 3 12. అప్పుడేమో 2/3. దీన్ని అపక్రమంగా మారిస్తే ఇంప్రాపర్గా 3 6 6 + 2 8/3 సంవత్సరాలు. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం కట్టాలి ఇక్కడ? ఆన్ వాట్ సమ్. సమ్ అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు. సో పీక్ ఫార్ములా ఏంటి? P is equal to 100I/TR. దీనిలోనే ఇచ్చిన విలువలను కూడా ప్రతిక్షేపించుకోవాలి. అంటే 100 into I వాల్యూ 960 by టైము 8/3 into R వాల్యూ 8%. 8. సో దీన్ని ఇంకా చేస్తే 100 into 960 ఏమవుతుందంటే ఈ ఫ్రాక్షన్ తిరగబడుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? 3/8 అవుతుంది. కింద ఆల్రెడీ కింద 8 ఈ విధంగా చేసుకోవాలి. మరి దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. ఇది 1 8 ఇది 12 90. ఇది 1 8 ఇది 15 120. ఇది చేస్తే మనకి మిగిలింది ఇక్కడ 100 into 15 into 3 చేస్తే 15 45. 45 into 100 45 100. అంటే 4500 మన ఆన్సరు. అంటే అసలు ఎంత అవుతుంది ఇప్పుడు? 4500. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 63rd sum. A garden is 25 meters long and 15 meters wide. Surabhi takes 3 rounds along its boundary. How much distance did she travel?
ఆప్షన్ 1 375 స్క్వేర్ మీటర్స్, 180 మీటర్స్, 240 మీటర్స్ అండ్ 60 మీటర్స్. అంటే ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో ఒక స్థలం ఉంది, బౌండరీ లైన్ ఉంది. ఈ లైను లెంగ్త్ ఏమో 15 మీటర్స్, సారీ 25 మీటర్స్, విడ్త్ 15 మీటర్స్. సురభి అనే అమ్మాయి దీని చుట్టూ 3 సార్లు పరిగెడితే మొత్తం ఎంత దూరం తను రన్నింగ్ చేసింది అని కావాలి. ఎలా చూద్దాం. చుట్టూ పరిగెట్టింది కాబట్టి ఫస్ట్ ఏం కట్టాలి, హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. అంటే దీర్ఘచతురాకార స్థలం యొక్క చుట్టుకొలత కట్టాలి. ఇక్కడ 25 కాబట్టి పైన కూడా ఎంత ఉంటుంది, 25 ఉంటుంది. ఇక్కడ 15 ఉంటుంది, ఎందుకంటే 25 సమానం కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలి, మనం పెరిమీటర్ కట్టాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, చుట్టుకొలత ఫార్ములా 2/L+B. అంటే 2 ఇంటూ L అంటే 25, B అంటే 15. 2 ఇంటూ 25 15 ఎంత, 40. 40లో 80 మీటర్లు ఒకసారి పరిగెత్తింది. కానీ ఇక్కడ సురభి ఎన్నిసార్లు పరిగెత్తింది, 3 సార్లు పరిగెత్తింది. కాబట్టి 80 ఇంటూ 3 = 240 మీటర్స్. మనకి ఆప్షన్ ఎంత అవుతుంది, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అందరికి అర్థమైందా? 64 sum. A container has 11.2 liters of oil. It is to be filled in small bottles of capacity 350 ml. The number of bottles can be filled. ఇక్కడ మనకి ఒక పెద్ద కంటైనర్ ఉంది. ఒక పెద్ద కంటైనర్. ఈ కంటైనర్ లో మొత్తం ఎంత ఆయిల్ ఉంది, 11.2 లీటర్స్. 11.2 లీటర్స్. ఈ ఆయిల్ ని చిన్న చిన్న బాటిల్స్ లో, ఇది బాటిల్ అనుకోండి, ఈ బాటిల్ సైజు 350 ml. ఈ ఆయిల్ మొత్తాన్ని ఇలాంటి బాటిల్స్ లో ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేయాలంటే ఈ 11.2 లీటర్స్ ఆయిల్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి ఇలాంటి బాటిల్స్ ఎన్ని కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ కంటైనర్లో ఉన్న లిక్విడ్ మొత్తాన్ని ఆయిల్ని ఈ 350 ml తో డివైడ్ చేస్తే, అంటే భాగాహారం చేస్తే మనకి ఎన్నో తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడేముంది, నెంబర్ ఆఫ్ బాటిల్స్ కావాలి. కాబట్టి 11.2 లీటర్స్ బై 350 మిల్లీలీటర్స్. ఇక్కడ చూడండి, పైన లీటర్స్లో ఉంది, కింద మిల్లీలీటర్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, పైన కింద కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి, ఒకే యూనిట్ ఉండాలి. కాబట్టి లీటర్స్ ఏం చేయాలి, మిల్లీలీటర్లో మార్చాలి. అంటే లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లో, 1 లీటర్ = 1000 ml. కాబట్టి దీన్ని ఏం చేస్తాం, 11.2 ఇంటూ 1000 ఇప్పుడు ఎంత అవుతుంది, 11200. ఇక్కడ 1 డిజిట్ పాయింట్ కాబట్టి 1 డిజిట్ పాయింట్ వస్తుంది, 0 క్యాన్సల్. సో మనకు వచ్చిందంతా 11,200 ml. దాన్ని ఎంత భావించాలి, 350తో డివైడ్ చేయాలి. 11,200 by 350, 0 క్యాన్సల్. దీన్ని మనం కొట్టుగా చేసామంటే మనకి ఎంత వస్తుంది, అందులో 32 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 65 sum. The sum of the first 10 odd natural numbers. అంటే మొదటి 10 బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత. ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 90, ఆప్షన్ 3 80, ఆప్షన్ 4 55. సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఏం చేయాలి, ది సమ్ ఆఫ్ n odd numbers formula is equal to
n స్క్వేర్ అంటే n ఇంటూ n. అలాగే ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ కాబట్టి n విలువ ఎంత అవుతుంది 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 100. కాబట్టి మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 66 sum. The next term of the series 2, 3, 5, 8, 12. ఈ అంకెల వరుసలో 12 తర్వాత వచ్చే అంకె ఏది చెప్పాలి? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 14. ఫస్ట్ మనం ఈ నెంబర్ సిరీస్ అబ్జర్వ్ చేద్దాం. ఏమి నెంబర్ సిరీస్ 2, 3, 5, 8, 12 అబ్జర్వ్ చేద్దాం. చూడండి 2 కి 3 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 మైనస్ 2 ఎంత 1. అలాగే 3 కి 5 కి డిఫరెన్స్ ఎంత? 5 మైనస్ 3 2. అలాగే 8 కి 5 కి డిఫరెన్స్ ఎంత? 8 మైనస్ 5 3. అలాగే 12 కి డిఫరెన్స్ ఎంత? 4. చూడండి ఫస్ట్ ఏమో 1 తేడా ఉంది, తర్వాత 2 తేడా ఉంది, తర్వాత 3 తేడా ఉంది, 4. ఇవన్నీ ఏ సంఖ్యలు? సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంత ఉండాలి? 5 ఉండాలి. అప్పుడు ఎంత అవుతుంది? 12 ప్లస్ 5 17 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 67 sum. The sum of 99.9, 9.99, 0.999 and 0.009 ఇవన్నీ కలిపితే ఆన్సర్ ఎంత? కలపాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం వాటిని స్థాన విలువల ప్రకారం వేసుకోవాలి. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు పాయింట్ కనుక పాయింట్ వచ్చేలాగా స్థానం వేసుకోవాలి. సో 99.9 అలాగే 9 పాయింట్ కాబట్టి పాయింట్ కనుక పాయింట్ వస్తుంది 9.99, 0.999, 0.009 ఇవన్నీ ప్రాబ్లం చేసుకోవడమే. సో 9 ప్లస్ 9 18, 1, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 1 19, 1, 1 2 3, 9 3 27, 27 plus 1 28, మళ్ళీ 2, 1 2, 2 9 18, 18 2 20, మళ్ళీ 2, 9 plus 2 11. ఎంత వచ్చింది? 110.898. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 68 sum. Sugar is sold at 25 rupees per kg or in a packet of 5 kgs for 110. How much will it cost a housewife if she buys 17 kg sugar? ఒక గృహిణి, ఒక ఆవిడ ఏంటంటే 17 కేజీల షుగర్ కొంటుంది. కొన్నాక షాప్కి వెళ్ళి షాప్ అని చెప్పారంటే అమ్మ కేజీ లెక్కనైతే కేజీ 25 రూపాయలు, లేదా 5 కేజీల బ్యాగ్స్ ఉన్నాయి, 5 కేజీల చొప్పున నువ్వు తీసుకుంటే 5 కేజీల కాస్ట్ 110 రూపాయలు అని చెప్పాడట. అయితే తనకి కావాల్సింది 17 కేజీస్. అయితే తనకి ఎంత రేటు పడుతుందని అడిగారు. ఇక్కడ చూడండి 17 కేజీస్ కాబట్టి దీన్ని ఎలా విడదీసుకోవచ్చు? ఎలాగా? 5 కేజీస్ 5 కేజీస్ 5 కేజీస్ అండ్ 2 కేజీస్. ఇక్కడ 5 కేజీ కాస్ట్ ఎంత చెప్పారు? 110 రూపీస్. కాబట్టి 110 ప్లస్ 110 ప్లస్ 110 2 కేజీస్ కాబట్టి ఎంత అవుతుంది? 2 కేజీస్ ఒక్కొక్క కేజీ 25 రూపాయలు కాబట్టి 2 కేజీస్ 50 రూపీస్. ఇప్పుడు ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుంది? అందులో 1 2 3 3 11 జా 33, 330 rupees plus 50, that is equal to 380 rupees. మనకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 78 sum. If Amit travels at a speed of 60 km/h, he covers a distance in 9 hours. How much time will he take to travel the same distance at a speed of 90 km/h? అమిత్ అనేవాడు ఎంత స్పీడ్ వెళ్ళాడు? ఫస్ట్ స్పీడ్ 1 is equal to స్పీడ్ 1 60 km/h. ఈ స్పీడ్ తో ఎన్ని అవర్స్ జర్నీ చేశాడు?
9 అవర్స్ జర్నీ చేశాడు. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది? d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే 60 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 540 కిలోమీటర్స్. అయితే సేమ్ డిస్టెన్స్ని ఇంకో స్పీడ్తో వెళ్ళాడు. అంటే S2 అనుకుందాం. ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, ఫస్ట్ టైం, సెకండ్ టైం అనమాట. స్పీడ్ 2, ఎంత స్పీడ్? 90 km/h. అంటే స్పీడ్ ఏంటి ఇక్కడ? ఇచ్చేది ఇంకా కొంచెం స్పీడ్ 30 km స్పీడ్ పెంచాడు. అప్పుడు ఏమడిగా ఇక్కడ వెళ్తే ఈ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేస్తారు? సో టైం 2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 2. ఇప్పుడు ఎంత అవుతుంది? 540 బై 90 క్యాన్సిల్ చేస్తే మనకి 6 అవర్స్ అవుతుంది. చూడండి, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, 71 sum. Which one of the following shows the shortest period? Option 1 200 seconds, option 2 1 hour 5 minutes, option 3 2 hours, option 4 45 minutes. ఈ 4 టైమింగ్స్ లో కూడా అతి తక్కువ సమయం ఏది? చాలా ఈజీ చెప్పవచ్చు. మినిట్స్ ఉన్నాయి, అవర్స్ ఉన్నాయి, అవర్స్ మినిట్స్ ఉన్నాయి, సెకండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. 72nd sum. 2 solid cubes of sides 10 centimeters each are joined end to end. What is the volume of the resulting cuboid? Option 1 500 cubic centimeters, option 2 2000 cubic centimeters, option 3 1000 cubic centimeters, option 4 10,000 cubic centimeters. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మన 2 క్యూబాయిడ్స్ ఉన్నాయి. ఇది ఒక క్యూబాయిడ్, సేమ్ సైజ్ లో ఇంకో క్యూబాయిడ్ ఉంది. ఈ క్యూబాయిడ్ సైడ్ ఎంత? 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్. ఇది కూడా 10 సెంటీమీటర్స్. రెండు కలిపి జాయింట్ చేస్తాం. అప్పుడేమవుతుంది? పెద్ద క్యూబాయిడ్ వస్తుంది. ఇలాగా పెద్ద క్యూబాయిడ్ వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 10 కాబట్టి 10 + 10 ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఇది 10, హైట్ కూడా 10. టోటల్ ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 10 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్. అయితే ఈ రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఎంత అడిగారు ఇక్కడ. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. దీని వాల్యూమ్ ఎంత అవుతుంది? క్యూబ్ కాబట్టి మన క్యూబ్కి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్మ్ ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్, అంటే సైడ్ క్యూబ్ అనమాట. అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్. అలాగే ఇది కూడా ఎంత అవుతుంది? ఇది 1000 అవుతుంది. ఇది కూడా 1000 అవుతుంది. సో 1000 + 1000 ఎంత? 2000 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఈ రెండు కలిపి విడివిడిగా వాల్యూమ్స్ కట్టి రెండు కలుపుతాం. లేదా ఈ పెద్ద క్యూబాయిడ్ ఉంది కదా, దాని వాల్యూమ్ చూడండి. దీనికి ఫార్ములా ఏంటి? V = LBH, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇన్ హైట్. లెంగ్త్ ఎంత ఉంది? 20 సెంటీమీటర్స్ ఇంటూ 10 ఇంటూ 10. ఇది కూడా మనకి ఎంత వస్తుంది? 2000 వస్తుంది. సో ఎలా చేస్తాం అంటే అది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 73rd sum. ఇక్కడ చూడండి, ఒక బాగ్రాఫ్ ఇచ్చారు ఇక్కడ. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. X యాక్సిస్ మీద సబ్జెక్ట్స్ ఉన్నాయి, Y యాక్సిస్ మీద మార్క్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ హిందీలో మార్క్స్ ఏమి ఉన్నాయి? ఇది చూడండి, 5, 10 ఎంత ఉన్నాయి ఇక్కడ? హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 10 మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ ఎన్ని వచ్చినాయి? 15 మార్క్స్ వచ్చాయి.
హిందీ మ్యాథ్స్ ఎన్ని వచ్చినాయి 20 మార్క్స్ వచ్చినాయి. అలాగే సైన్స్ ఎన్ని 5 మార్క్స్ కదా. క్వశ్చన్ అడిగారు ఇక్కడ ఇన్ విచ్ సబ్జెక్ట్ హ్యాస్ హైయెస్ట్ మార్క్స్, ఏ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. చాలా ఈజీ చెప్పచ్చు. హైయెస్ట్ మార్క్స్ ఎక్కడ కదా 20 మార్క్స్. కాబట్టి ఆప్షన్ సో ద ఆప్షన్ మ్యాథ్స్ ఆప్షన్ అంటే అది అవుతుంది ఆన్సర్. సో మ్యాథ్స్ లో ఎక్కువ స్కేల్ ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 మ్యాథ్స్, ఆప్షన్ 4 జనరల్ సైన్స్. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 74 sum. What is the quotient of 101.37 divided by 20 up to 3 places? అంటే 101.37 ని 20 తో డివైడ్ చేస్తే వచ్చే నెంబరు ఏం చెప్పాలి, అప్ టు 3 డెసిమల్ ప్లేస్ చెప్పాలి. చాలా ఈజీ. చూడండి 101.37 ని ఏం చేయాలి 20 తో డివైడ్ చేయాలి. చూడండి 25 100 1 3 తెచ్చుకోండి. ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. సరిపోలేదు కాబట్టి ఏం చేయాలి 13 0 పెట్టుకోవాలి. 7 తెచ్చుకోవాలి. 26 180 7 2 పోతే 1 5 7 తెచ్చుకోండి. ఇందులో పోతుంది 28 160 7 1 పాయింట్ ఉంది కాబట్టి మనం 0 పెట్టుకోవాలి. 28 160 ఇక్కడ ఎంత పెడుతుంది 10 పెడుతుంది. పాయింట్ దగ్గర 0 పెట్టుకోండి. 25 100 100 మనకి ఎంత వచ్చింది 5.068685. సో మరి ఇక్కడ ఏం చేయాలంటే 68 ఉంది కదా, దీని నియరెస్ట్ అప్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి దేని సవరించవచ్చు 5.068 ఉంది ఇక్కడ. దీని తర్వాత 8 ఉంది కదా, 8 అంటే 5 కంటే ఎక్కువ కాబట్టి ఈ 8 ఏమవుతుంది నియరెస్ట్ వాల్యూ 9 అవుతుంది. సో మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 5.069 ఎందుకంటే ఉంది కాబట్టి. 75 sum. In 1 hour 6 engines consumes 40 liters of diesel. How many engines can be worked for 1 hour 100 liters diesel? Option 1 12, option 2 8, option 3 4, option 4 15. ఇక్కడ ఈ విషయం ఏంటంటే 6 ఇంజన్లు 1 గంట పాటు పని చేయాలంటే 40 లీటర్ల డీజిల్ పడుతుంది. అయితే 100 లీటర్ల డీజిల్ కాలుతుంది. కాలాలంటే ఎన్ని ఇంజన్స్ కావాలన్నారు. చాలా సింపుల్ చెప్పచ్చు. మొత్తం 100 లీటర్స్ కదా, 100 ఏం చేస్తున్నానంటే 40 లీటర్స్ అండ్ 20 లీటర్స్ రాస్తున్నాను. అదే చిల్డ్రన్ మీకు బాగా అర్థం అవ్వడం ఇలా చెప్తున్నాను. 40 లీటర్స్కి ఎన్ని ఇంజన్స్ 6 ఇంజన్స్, 40కి మళ్ళీ 6 ఇంజన్స్. చూడండి 40 లీటర్స్కి అయితే 6 అయితే 20కి ఎంత 3 ఇంజన్స్. అప్పుడు 20కి ఎంత అవుతుంది 3 అవుతుంది. చూడండి 40 40 20 100 లీటర్స్. 6 + 6 + 3 ఇది కూడా 15 ఇంజన్స్. సింపుల్ కదా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్. సో ఈ విధంగా 2016 సెకండ్ పేపర్లో ఉన్నటువంటి అర్థమెటిక్ విభాగంలో ఉన్న 25 లెక్కలు కూడా చాలా క్లియర్గా అర్థమైనా చెప్పడం జరిగింది. అంతకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి మీరు మెటీరియల్స్ ఎక్కడ చూడనవసరం లేదు. మీకు మార్కెట్లో మీకు చూడండి రాఘవేంద్ర మెటీరియల్ దొరుకుతుంది. ఇందులో మొత్తం అప్ టు 20 మోడల్ పేపర్స్ దాకా ఉంటాయి. ఇందులో ఉన్న లెక్కలే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి బుక్ మీరు మార్కెట్లో తీసుకొని మీరు ఇందులో లెక్కలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికి అర్థమైందా? అలాగే మేము ఆన్లైన్ ద్వారా మేము నవోదయ సైన్స్ స్కూల్ కోచింగ్ ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే నెలకు 1000 రూపాయలు మా ఫోన్పే నంబర్ 9491296226 అనే నెంబర్కి చేసినట్లయితే మీకు ఈ వీడియోస్తో పాటు స్టడీ మెటీరియల్స్ కూడా మీ ముంగుట్లోకి వస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరికీ నమస్కారం. చిల్డ్రన్, ఈ విధంగా 2016లో ఆంధ్ర తెలంగాణలో జరిగినటువంటి నవోదయ మోడల్ పేపర్లోని ఇంగ్లీష్ వెర్షన్లోని అర్థమెటిక్ విభాగంలోని అన్ని లెక్కలు మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక ముఖ్య గమనిక, మేము కోవిడ్ కారణంగా ఎవరైతే చదువులేక నష్టపోతున్నారో అలాంటి విద్యార్థుల కోసం ఆన్లైన్లో జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి నెలకు ఫీజు 1000 రూపాయలు మాత్రమే. మా ఫోన్పే నెంబర్ 9491296226. ఈ నెంబర్కి మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే మీ మొబైల్స్లోకి స్టడీ మెటీరియల్తో పాటు వీడియోస్ కూడా వస్తాయి. ఆల్ ద బెస్ట్.